భారతదేశ ఆర్థిక వృద్ధి, ఎన్నికల వెనుక ఉన్న ఎకనామిక్స్, అలాగే మార్కెట్ రియాలిటీస్ గురించి త్వరగా మరియు సూటిగా విశ్లేషించే కార్యక్రమమిది. రాజకీయాల చుట్టూ ఉండే ఆ గందరగోళాన్ని కాసేపు పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో మన ఎకానమీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మొదటిగా, వ్యాపారంలో ఆన్లైన్ షాపింగ్ లాంటి మార్పులు వచ్చినప్పుడు ప్రభుత్వాల్ని నిందించడం కంటే దానికి తగ్గట్లు మనం అప్గ్రేడ్ అవ్వడం చాలా ముఖ్యం. గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే మన దగ్గర ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందంటే దానికి కారణం మనకున్న బలమైన లోకల్ డిమాండే. ఇక్కడ మీకో చిన్న ప్రశ్న: గాలి మనకు వ్యతిరేకంగా వీస్తున్నప్పుడు మనం గాలిని తిడతామా, లేక మన పడవ తెరచాపను సరిచేసుకుంటామా? మునిగిపోతున్న పడవల్లాంటి చాలా ఇతర దేశాల కన్నా మన ఎకానమీ నిజంగా చాలా సేఫ్గా ఉంది. ఇక రెండవది, ఎకానమీలోకి సడన్గా ఫ్యూయల్లా డబ్బు ఎలా వస్తుందో తెలుసా? ఎలక్షన్స్ అంటే కేవలం పొలిటికల్ హడావిడి మాత్రమే కాదు సుమా, అదొక భారీ సంపద పంపిణీ ప్రక్రియ. అప్పటిదాకా దాచిపెట్టిన క్యాష్ నేరుగా కిందిస్థాయి ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. దీనివల్ల పల్లెల్లో కొనుగోలు శక్తి అమాంతం పెరిగిపోయి మన ఎకానమీకి అదొక అద్భుతమైన బూస్టర్ డోజ్లా పనిచేస్తుంది. చివరిగా, ఒక కంపెనీకైనా లేదా దేశ ఆర్థిక వ్యవస్థకైనా నిజమైన క్రెడిబిలిటీ అనేది డబ్బు పెడితే వచ్చేది కాదండి. మార్కెట్ ప్రెషర్స్, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని ఆ కష్టకాలమనే తుఫాన్ నుంచి సురక్షితంగా బయటపడినప్పుడే ఆ క్రెడిబిలిటీ సిద్ధిస్తుంది. అసలు కష్టాలే రాకపోతే మన రియల్ స్ట్రెంత్ ఏంటో బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అంతిమంగా, ఎమోషన్స్ను పక్కన పెట్టి వాస్తవిక దృష్టిపథంతో చూసినప్పుడే ఈ మారుతున్న ప్రపంచంలో మన వృద్ధిని కాపాడుకుంటూ మన తెరచాపను ఎలా సరిచేసుకోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.